ఇది 100% పక్కా. మరో కల్కి రాబోతుంది TFI లో. హలో మామ, వెల్కమ్ టు తెలుగు టాకర్స్ యూట్యూబ్ ఛానల్. సో అందరికి తెలిసిందే, మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇందిరా మూవీ ఇంకా శంకర్ దాదా మూవీ రిలీజ్ చేశారని. అదిగాక మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్ని ఏళ్ల సినిమా కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ ప్రెస్టేజ్ మూవీ విశ్వంబర నుంచి టీజర్ అప్డేట్ వస్తుంది అనుకున్నాం. బట్ నో టీజర్, ఓన్లీ పోస్టర్. ఈ విశ్వంబర తీసే డైరెక్టర్ కి ఫ్యాంటసీ మీద మంచి స్కోప్ ఉందనే చెప్పాలి. తను తీసిన ఫస్ట్ మూవీ బింబిసారలో ఒక రియల్ హిస్టరీలో ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకొని వాటికి ఒక ఫిక్షనల్ ఫ్యాంటసీ స్టోరీని యాడ్ చేసి మూవీ తీశారు. మనందరికి తెలిసిందే మూవీ రిజల్ట్ ఏమైంది, బ్లాక్ బస్టర్ కాదు, డబుల్ బ్లాక్ బస్టర్. సో ఈ వీడియోలో పోస్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో మామ, నా కోసం ఒక 30 సెకండ్స్ స్కిప్ చేయకుండా ఉండండి. ఇది ఎటువంటి ప్రమోషన్స్ గానీ బెట్టింగ్ యాప్స్ కాదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో క్రిప్టోకి మంచి స్కోప్ ఉంది. సో టెలిగ్రామ్ ద్వారా క్రిప్టో బాట్స్ చాలా వస్తుంది. అందులో మనం జాయిన్ అయ్యి మైనింగ్ చేయాలి. ఎయిర్ డ్రాప్ లిస్టింగ్ డేట్ వచ్చిన రోజు ఎక్స్చేంజెస్ నుంచి టోకెన్స్ ఎక్స్చేంజ్ చేసి బ్యాంక్ లోకి మనీని విత్డ్రా చేయాలి. ప్రెసెంట్ ఈ ఆగస్ట్ 26 కి డాగ్స్ అని విత్డ్రాల్ ఉంది. అందులో ఒక్కొక్కరికి మినిమం 40,000 నుంచి 80,000 వరకు మనీ వస్తుంది. నాకు కూడా 50,000 వస్తుంది. సో అది ఎలానో మన ది క్రిప్టో గురు యూట్యూబ్ ఛానల్ లో ఎయిర్ డ్రాప్ గురించి బిగినింగ్ టు ఎండింగ్ వరకు డీటెయిల్ గా హామ్స్టార్ లిస్టింగ్ డేట్ ఇంకా హామ్స్టార్ లో త్వరగా ప్రాఫిట్ పర్ అవర్ ఎలా ఇంక్రీజ్ చేయాలో చెప్తాను. ఛానల్ లింక్ ఇక్కడ పైన కనపడుతున్న ఐకాన్ లో లేదా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. డోంట్ మిస్ ద జాక్ పాట్. ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వరు. చిరంజీవి గారి బర్త్డే రోజు విశ్వంబర టీజర్ వస్తుందని ఎంతో ఈగర్ గా వెయిట్ చేశాం. బట్ 2 చిరంజీవి గారి మూవీ పోస్టర్స్ వదిలేరు. డైరెక్టర్ కి ఎంత మంచి స్కోప్ ఉందంటే మూవీ మీద, తను రెండవ సినిమా డైరెక్ట్ మెగాస్టార్ చిరంజీవి తోటే తీస్తుంది. సందీప్ రెడ్డి వంగ, సుజిత్, నాగశ్విన్, ప్రశాంత్ వర్మ డైరెక్టర్స్ లాగా మాలేది వశిష్ఠ కి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. సో బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా పోస్టర్ మ్యాటర్ కి వస్తే, పోస్టర్ లో చిరంజీవి గారి లుక్ మాత్రం కేసీపీడి అంతే. ఇక్కడ ఈ పోస్టర్ లో చూసుకుంటే చిరంజీవి బ్యాక్ వ్యూ నుంచి ఒక శూలం పట్టుకొని ఒక పోర్టల్ ని చూస్తున్నట్టు ఉంది. సో ఇక్కడ ఆ పోర్టల్ ఆల్రెడీ ఫస్ట్ లో మనకు టైటిల్ టీజర్ లో చూపెట్టినట్టు ఉంది. ఒక మిస్టీరియస్ పోర్టల్ వైపు చిరంజీవి గారు శూలం పట్టుకొని పోతున్నట్టుంది. ఆ పోర్టల్ తోటి ఏమైనా మల్టీవర్స్ గా లింక్ ఇస్తే కంప్లీట్ పోస్టర్ చూస్తుంటే ఫ్యాంటసీ ప్లస్ మైథాలజీ టచ్ తో ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. పోస్టర్ లో బ్యాక్ సైడ్ ఈ కొండలు కానీ ఇక్కడ కనబడుతున్న టెంపుల్స్ చాలా క్రిపీగా ఇంకా మిస్టీరియస్ గా ఉన్నాయి. డెఫినెట్లీ గా హాలీవుడ్ లో వచ్చిన ఫ్యాంటసీ మూవీస్ కి ఏ మాత్రం తక్కువ కాదని ఈ మాత్రం హోప్ ఇస్తే చాలు TFI ఎక్కడికో వెళ్ళిపోతుంది. కల్కి మూవీ వచ్చి మన హిస్టరీ ఇంకా మైథాలజీ గురించి ఇండియాకే కాదు వరల్డ్ మొత్తానికి మహాభారతం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా కర్ణుడు ఎవరు, అర్జునుడు ఎవరు, అశ్వత్థామరు ఎవరు అనేది తెలుసుకోవడానికి ఒక ఉత్సాహాన్ని పుట్టించారు. డెఫినెట్లీ గా మరో కల్కి కాకపోయినా కల్కి తర్వాత వస్తుంది. మరి పోస్టర్ చూసాక మీకు ఎలా అనిపించిందో వీడియోకి లైక్ చేసి కామెంట్ చెప్పండి. అన్న బర్త్డేకి ఇంద్రా, శంకర్ దాదా రిలీజ్ చేస్తారు. తమ్ముడు బర్త్డేకి గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తున్నారు September 2. మరి అన్న చేసిన రికార్డ్స్ ని తమ్ముడు బ్రేక్ చేస్తాడా? కామెంట్ చెప్పండి. బ్రేక్ చేస్తాడంటే వీడియోకి లైక్ చేయండి.